ఈ వీడియోలో మనం ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్ నుంచి ఒక 30 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి బిట్స్ని ప్రాక్టీస్ చేయనున్నాం. 2024 అక్టోబర్ 3వ తేదీన ఆఫ్టర్నూన్ సెషన్ జరిగినటువంటి పేపర్ 2 టెట్ తెలుగు గ్రాడ్యుయేట్లకి ఈ పేపర్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో నుంచి 30 బిట్స్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. మొదటి బిట్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ మొదటి బిట్టు, ఏ కారకం యొక్క ప్రభావం వల్ల వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు? The influence of this factor is responsible for a person to have control over his emotions. జవాబు ఆప్షన్ 3 ప్రజ్ఞ సరైనటువంటి జవాబు. దీన్ని ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటారు. సీటెట్కి ప్రిపేర్ అయ్యేవారు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ఆన్సర్స్ని ఫాలో అవుతూ ఉండండి. రెండో ప్రశ్నని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2, WWW వరల్డ్ వైడ్ వెబ్ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 సర్ టిమ్ బెర్నర్స్-లీ సరైనటువంటి జవాబు. మూడో బిట్టు ఇక్కడ మనం చూడొచ్చు. బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒక స్టేట్మెంట్ నిజం కాదు, అదేదో గుర్తించండి. పిల్లవాడు మంచి చెడుల మధ్య భేదించగలిగినప్పుడు నైతిక భావనలు ప్రారంభమవుతాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. పిల్లల్లో నైతిక భావనలు ఎప్పుడు ప్రారంభమవుతాయండి? మంచి చెడుల మధ్య భేదం గుర్తించినప్పుడు ప్రారంభమవుతాయి. అలాగే తల్లిదండ్రుల అంగీకారము మరియు తిరస్కృతి, అంటే పేరెంట్స్ ఏ యాక్టివిటీస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, వేటిని యాక్సెప్ట్ చేయట్లేదు అన్న అంశం మీద, వీటి ఆధారంగా కూడా మంచి చెడుల గుర్తింపు పిల్లలు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రుల అంగీకారం మరియు తిరస్కృతి ఆధారంగా మంచి చెడుల గుర్తింపు పిల్లల్లో జరుగుతుంది. బహుమతులు మరియు శిక్షలు నైతిక తీర్పుని నియంత్రిస్తాయి. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఇకపోతే పిల్లవాడు ఇక్కడ ఏమడిగాడు? బాల్య దశ అని చెప్పన్నాం. పిల్లవాడి యొక్క బాల్య దశ. ఈ బాల్య దశలో పిల్లవాడు స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు అనేది రాంగ్ స్టేట్మెంట్. స్వయం పాలక అంటే తనంతట తాను నైతికతను పెంపొందించుకుంటాడు అన్నది ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఎక్కడ ఉంది, దాని ప్రశ్నలు జవాబులు ఇలా ఉన్నాయి. ఒకసారి మీరు సీటెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చూసుకోండి. మీరు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ఆన్సర్స్ని చూసుకోండి. 4వ ప్రశ్నని ఇక్కడ మనం చూస్తున్నాం. శిశువు వస్తు శాశ్వత భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. శిశువు వస్తు శాశ్వత తత్వ భావనను 8 నెలల వయసులో ఏర్పాటు చేసుకుంటుంది. వస్తు శాశ్వత తత్వ భావన అంటే ఇది 8 నెలలు అని ఇలా బ్లైండ్గా చక్కగా గుర్తుపెట్టుకోండి. వస్తు శాశ్వత తత్వ భావన 8 నెలలు అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో చూడండి. ఈ వస్తు శాశ్వత తత్వ భావనని ఆబ్జెక్ట్ పెర్మనెన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పెర్మనెన్స్ అని చెప్పి పేర్కొంటారు. వస్తుతత్వ భావనని ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పెర్మనెన్స్ అని చెప్పి అంటారు. 5వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పెరుగుదల బిట్ నెంబర్ 5, పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. అంటే కౌమార దశకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏది రాంగ్ స్టేట్మెంట్ గుర్తించండి. కౌమారులు విపరీతమైన కల్పనను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు అనవసరం, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. కల్పనలు కౌమార దశలో ఉంటాయి.
తర్వాత గుర్తింపు కోసం ఆరాటం అనేది కౌమార దశలో ఉంటుంది. తర్వాత కొత్త ప్రవర్తనలు మరియు వైఖరులు అనేవి నేర్చుకుంటూ ఉంటారు. కొత్త ప్రవర్తనలు, కొత్త వైఖరులు ఉంటాయి. లైంగిక విరోధ స్వభావము అనేది తప్పు. ఇక్కడ కౌమరులు లైంగిక ఆకర్షణ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. లైంగిక విరోధ స్వభావాన్ని కాదండి, లైంగిక ఆదర్శ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, అందుకే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవ్, అట్రాక్షన్ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ప్రారంభమవుతాయి. అంటే లైంగిక ఆకర్షణ స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఒకసారి మీరు చూడండి. ఒకసారి ఇంగ్లీష్ మీడియం ఒకసారి మీరు పరిశీలన చేస్తే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అడాలసెన్స్. అడాలసెన్స్ స్టేజ్లో, అంటే అడాలసెన్స్ స్టేజ్కి సంబంధించి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కరెక్ట్ స్టేట్మెంట్ కానిది ఏది గుర్తించండి అన్నది ఇక్కడ బిట్టు. ఓకే, సో ఇక్కడ ఇమేజినేషన్స్ స్టేజ్ ఇది. ఇమేజినేషన్స్ అంటే కల్పనలు. తర్వాత ఐడెంటిటీ కోసం ఆరాట పడే వయస్సు కౌమార దశ. తర్వాత వీరికి న్యూ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్స్ అనేవి ఈ స్టేజ్లో ఉంటాయి. అది ఇక్కడ సెక్షువల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది, యాంటగోనిజం అనేది ఉండదు. నెక్స్ట్ 6th వన్ చూడండి. క్రింది వన్లో భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం కానిది ఏది? భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం కానిది ఏది? భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం కానిది క్రింది వాటిలో ఏది? ఒకరి భావోద్వేగాల్ని తెలుసుకోవటం భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం. ఆందోళన, ఆలోచన అనేది భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం కాదు. తర్వాత భావోద్వేగాలను గుర్తించడం మరియు సంబంధాన్ని నిలుపుకోవటం. ఇతరుల యొక్క భావోద్వేగాల్ని గుర్తిస్తూ వాటికి అనుగుణంగా సంబంధాల్ని నిలుపుకోవలసి ఉంటుంది. ఇది భావోద్వేగ ప్రజ్ఞ యొక్క లక్షణం. స్వీయ ప్రేరణ కలిగి ఉండటం ఇది కూడా భావోద్వేగ లక్షణం, భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం. కాబట్టి ఇది ఆందోళనలు, ఆలోచనలు అనేవి భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కాదు. ఆప్షన్ 2 ఇక్కడ జవాబు. ఇకపోతే ఒకసారి సీటెట్ రాస్తున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియంని ఒకసారి మీరు పరిశీలన చేయండి. భావోద్వేగ ప్రజ్ఞని ఇంగ్లీష్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటాము. ఓకే, మిగిలినవన్నీ కూడా ఒకసారి మీరు ఆప్షన్స్ చూసుకోండి. తెలుగు మీడియం అభ్యర్థులు సీటెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తెలుగు పదాలకు సమానమైనటువంటి ఇంగ్లీష్ పదాలని, టెర్మినాలజీని మీ నోట్స్లో నోట్ చేసుకుంటూ ఉండండి. వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. ఒకే వ్యక్తిలో వైవిధ్యాలు అంటే ఒకే వ్యక్తిలో డిఫరెంట్ మేనర్స్ అనేవి ఉంటే గనక దాన్ని ఏమంటారు? వ్యక్తి అంతర్గత భేదాలు అని చెప్పి అంటాము తెలుగులో. వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి యొక్క అంతర్గత భేదాలు అని చెప్పి అంటారు. ఇంగ్లీష్లో ఒకసారి మీరు చూడండి. వేరియేషన్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆర్ కాల్డ్ వేరియేషన్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్. దీన్ని ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్పి పేర్కొంటారు. 8వ బిట్ ఇక్కడ మనం చూస్తే పూర్వ బాల్య దశను ఎలా అని కూడా అంటారు. పూర్వ బాల్య దశనే ఇంగ్లీష్లో ఎర్లీ చైల్డ్హుడ్ అని చెప్పి అంటాం. పూర్వ బాల్య దశను ఇలా అని కూడా అంటారు. జవాబు ఆప్షన్ 3 ఇక్కడ సరైనటువంటి జవాబు. అంటే సమస్యాత్మక వయస్సు మరియు అన్వేషణ వయస్సు. బిట్ అనేది మీకు రావచ్చు. అన్వేషణ వయస్సు లేదా సమస్యాత్మక వయస్సు క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే పూర్వ బాల్య దశ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్, ట్రబుల్సమ్ ఏజ్, ఎక్స్ప్లోరేటివ్ ఏజ్ అని చెప్పి పేర్కొంటాం ఈ వయసుని. అలాగే
9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తే ఆర్మీ బేటా టెస్ట్. ఆర్మీ బేటా టెస్ట్ గురించి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఆర్మీ బేటా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్ అనేది ఇది జవాబు నాన్ వెర్బల్ అండ్ గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. దీని తెలుగులో శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష అని పేర్కోవచ్చు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్కి సరైనటువంటి ఇంగ్లీష్ టెర్మినాలజీ పైన ఉన్నాయి కదా. సో శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్షను ఇంగ్లీష్లో ఏమంటాము, శాబ్దిక వైయక్తిక ప్రజ్ఞా పరీక్షను ఏమంటాము, ఇలా మీ తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్లో రాసుకోండి, మీ నోట్స్లో రాసుకోండి ఇంగ్లీష్ టెర్మినాలజీ. సో ఆర్మీ బీటా పరీక్ష అనేది నాన్ వెర్బల్ అండ్ గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష. 10వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 10వ బిట్టు బిట్ నెంబర్ 10 చూడండి. ఇక్కడ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, దీన్నే షార్ట్కట్లో డాట్ అని చెప్పి పేర్కొంటాం. ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్నే తెలుగులో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలు అని చెప్పి అంటాం. ఈ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలు లేదా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్కు చెందిన ప్రాదేశిక సంబంధాలని, అంటే ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య, ప్రాదేశిక సంబంధాలని ఇంగ్లీష్లో స్పేస్ రిలేషన్స్ అని చెప్పి పేర్కొంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన ప్రాదేశిక సంబంధాలు పరీక్షలో ఉండే అంశాల సంఖ్య 40 మరియు 60. ఆప్షన్ 1, ఆప్షన్ 3 కరెక్ట్. 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింది ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది ఏది? సరిపోనిది, నాట్ ట్రూ. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి క్రింది ఇవ్వబడినటువంటి సమూహంలో సరిపోనిది ఏది? జవాబు ఆప్షన్ 4 సామర్థ్యం సరైనటువంటి జవాబు. సామర్థ్యం ఇంగ్లీష్లో ఎబిలిటీ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడొచ్చు, అభిరుచిని ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అని చెప్పి అంటాం, ఇంట్రెస్ట్. ఇకపోతే 12వ ప్రశ్నని ఇక్కడ మనం చూడొచ్చు. బిట్ నెంబర్ 12. వైఖరి మాపనులను రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింద వానిలో ఒకటి సరైనది కాదు. అంటే వైఖరి మాపనులని కొంతమంది సైంటిస్టులు రూపొందించారు. అలా రూపొందించిన వారిలో లేని వ్యక్తి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 స్ప్రాంజర్. ఇది ఈ వ్యక్తి వైఖరి మాపల్ని రూపొందించిన వారిలో లేరు. ఓకే, ఇక్కడ వైఖరి మాపనులు డెవలప్డ్ స్కేల్స్ టు మెజర్ యాటిట్యూడ్. తర్వాత 13వ బిట్టు సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందుతుంది. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందుతుంది. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందుతుంది. జవాబు అవగాహన అవరోధాలు సరైనటువంటి జవాబు. ఈ అవగాహన అవరోధాల్ని ఇంగ్లీష్లో పెర్సెప్షనల్ బ్లాక్స్ అని చెప్పి అంటారు. అసంపూర్తి పరిశీలనని ఇంగ్లీష్లో ఇన్కంప్లీట్ అబ్జర్వేషన్ అని చెప్పి అంటారు. తెలియనిటువంటి పదాలు, తెలుగు పదాలకి ఇంగ్లీష్ మీనింగ్స్ అనేవి మీ సిడిపి బుక్లో రాసుకోండి, నోట్స్లో రాసుకోండి, సీటెట్కి ఉపయోగపడతాయి. 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉపాధ్యాయుడు ఒక ఫ్లవర్ని చూపిస్తూ దాని గురించి తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇక్కడ పిల్లలకి కలిగే ఆలోచన ఈ రకానికి చెందుతుంది. జవాబు ఆప్షన్ 4 మూర్త ఆలోచన సరైనటువంటి జవాబు. మూర్త ఆలోచనని ఇంగ్లీష్లో
కాంక్రీట్ అని చెప్పి అంటారు. కాంక్రీట్ థింకింగ్ అని చెప్పి అంటారు. ఇంగ్లీషు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 15వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెంచెలుగా గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన అని ఈ నిర్వచనం ఇచ్చిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 గారెట్ సరైనటువంటి జవాబు. 16వ బిట్టు క్రింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష ఏది? ప్రక్షేపకేతర పరీక్షని నాన్ ప్రాజెక్టివ్ టెస్ట్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ప్రక్షేప పరీక్షని ప్రాజెక్టివ్ టెస్ట్ అని, ప్రక్షేపకేతర పరీక్షని నాన్ ప్రాజెక్టివ్ టెస్ట్ అని చెప్పి పేర్కొంటారు. క్రింది వాటిలో ప్రక్షేపకేతర పరీక్ష ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ప్రశ్నావళి సరైనటువంటి జవాబు. క్వశ్చనరీ సరైనటువంటి ఆన్సర్. ఇకపోతే 17వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 17. హిప్పోక్రేటస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాలు. ఇక చూడండి, మూర్తిమత్వ రూప సిద్ధాంతాలు రూపొందించిన వారు హిప్పోక్రేటస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాలు ప్రకారం విషం నువ్వు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం క్రింది వాటిలో ఏది? జవాబు నల్లని పైత్యరసం సరైనటువంటి జవాబు. నల్లని పైత్యరసాన్ని ఇంగ్లీష్లో బ్లాక్ బైల్ అని చెప్పి అంటారు. మీరు చూసుకోవచ్చు ఒకసారి, సీటెట్కి ప్రిపేర్ అవుతున్న వారు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకోవచ్చు మీరు. 18వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 18. రమేష్ కుక్కతో ఆడుకుంటున్నాడు. ఆడుకోవాలి అనుకుంటున్నాడు కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైనటువంటి సంఘర్షణ? రమేష్ వాంట్స్ టు ప్లే విత్ ద డాగ్ బట్ హీ ఈజ్ స్కార్డ్ అంటే భయపడ్డం. హీ ఈజ్ స్కార్డ్ దట్ ద డాగ్ మే బైట్ హిమ్. ద టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ హియర్ ఈజ్. సరైనటువంటి జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 అప్రోచ్ అండ్ అవాయిడ్నెస్. అవాయిడెన్స్ ఉపగమ మరియు పరిహార సంఘర్షణ రమేష్ ఎదుర్కొంటున్నాడు. 19వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 19. ఈ క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కానిది ఏది? కుంటనానికి దారితీసే కారణం అడగట్లేదు, కారణం కానిది అని చెప్పి అడిగాడు. కుంటనం. ఈ కుంటనంనే ఇంగ్లీష్లో ఫ్రస్ట్రేషన్ అని చెప్పి అంటారు. కుంటనంకి ఇంగ్లీష్ అర్థం ఫ్రస్ట్రేషన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్ లీడింగ్ టు ఫ్రస్ట్రేషన్. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండటం. ఆప్షన్ 3 హై ఇంటెలెక్చువల్ లెవెల్. ఇది ఫ్రస్ట్రేషన్కు దారితీసే కారకం కాదు. మిగిలినవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్కు దారితీసే కారణాలే, ఇది మాత్రం కాదు. 20వ బిట్ ఇక్కడ మనం చూడొచ్చు. పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాల్లో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన ఎటువంటి పరిశీలన? పరిశీలకుడు ఎవరైతే ఉన్నాడో పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాలలో తాను కూడా నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేస్తూ ఉంటే అది ఏ రకమైనటువంటి పరిశీలన?
జవాబు ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. అసంచరిత పరిశీలన మరియు నాన్ పార్టిసిపెంట్. నాన్ పార్టిసిపెంట్ సరైనటువంటి జవాబు. సారీ ఇక్కడ పార్టిసిపెంట్ అండి. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. పార్టిసిపెంట్ సంచరిత పరిశీలన సరైనటువంటి జవాబు. సంచరిత పరిశీలన. పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాల్లో తాను కూడా నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేస్తూ ఉంటే ఆ పరిశీలనని సంచరిత పరిశీలన అని చెప్పి అంటారు. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అని చెప్పి అంటారు. ఇకపోతే 21వ బిట్టు మాతృభాష నేర్చుకోవటం ఈ రకమైనటువంటి అభ్యసనం. మాతృభాష నేర్చుకోవటం ఈ రకమైనటువంటి అభ్యసనం. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 యాదృచ్ఛిక అభ్యసనం. యాదృచ్ఛిక అభ్యసనంని ఇక్కడ ఇన్ఫార్మల్ లెర్నింగ్ అని చెప్పి అంటారు. 22వ బిట్ చూడండి. ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. జవాబు ఆప్షన్ 2 ఉద్దీపనల స్పర్శ ద్వారా వచ్చే స్మృతి ఇది దీర్ఘకాలిక స్మృతి కాదు. ఓకే. హ్యాప్టిక్ మెమొరీ. ఉద్దీపనల స్పర్శ ద్వారా వచ్చే స్మృతిని హ్యాప్టిక్ మెమొరీ అని చెప్పి అంటారు. రాసుకోండి. వివిధ స్మృతులు, వాటికి ఇంగ్లీష్ సమాన అర్థాలని రాసుకోండి. సీటెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. 23వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఈజ్ ప్రపోజ్డ్ బై. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 పావ్లోవ్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ. పావ్లోవ్ నిబంధన సిద్ధాంతము. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. 24వ బిట్టు సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైనటువంటి అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు? 24వ బిట్టు ద ఫస్ట్ సైకాలజిస్ట్ టు మేక్ ఏ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ వాజ్. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి మనం చదివినాం కదా, పియాజే సరైనటువంటి జవాబు. ఇకపోతే 25వ బిట్టు కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంని కోహ్లర్ ప్రతిపాదించాడు. ఇదొక బిట్టు. ఈ సిద్ధాంతం ఏ అభ్యసన దృక్పథానికి ఉదాహరణ? ఇది 2వ బిట్టు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. కాగ్నిటివ్ పెర్స్పెక్టివ్ లెర్నింగ్. కోహ్లర్ ప్రతిపాదించాడు ఏంటి? కోహ్లర్స్ లెర్నింగ్ బై ఇన్సైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ పెర్స్పెక్టివ్ లెర్నింగ్. ఇన్సైట్ కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సంజ్ఞానాత్మక అభ్యసన దృక్పథానికి ఉదాహరణ. 22వ బిట్ చూడండి. సమూహ నిర్వహణలో
ప్రభావితం చేసే మార్పులను తీసుకొచ్చేవాడే నాయకుడు. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకువచ్చేవాడే నాయకుడు అని చెప్పిన వారు ఎవరు? 26వ బిట్టు ద పర్సన్ హూ టోల్డ్ లీడర్ ఈజ్ వన్ హూ బ్రింగ్స్ ఎఫెక్టివ్ చేంజెస్ ఇన్ గ్రూప్ మేనేజ్మెంట్. జవాబు ఆప్షన్ 2 క్యాటిల్ సరైనటువంటి జవాబు. కాటిల్ సరైనటువంటి జవాబు. 27వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్. సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆర్టికల్ 45 సరైనటువంటి జవాబు. ఇంగ్లీష్లో బిట్టు చూసుకోండి సీటెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. 28వ బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్య సూత్రం కాదు. క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్య సూత్రం కాదు. అదేదో గుర్తించండి. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లల అంత సమర్థులు కారు అన్నది సమ్మిళిత విద్య సూత్రం కాదు. మిగిలినవన్నీ కూడా సమ్మిళిత విద్య సూత్రాలే. 29వ బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధన విధానం. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. కార్లెటన్ వాష్బర్న్ విద్యార్థి కేంద్రీకృత బోధన విధానం రూపొందించాడు. ఇదొక బిట్టు. ఆ విధానం క్రింది వాటిలో ఏది? 2వ బిట్టు. జవాబు విన్నెట్కా ప్రణాళిక. విన్నెట్కా ప్రణాళిక సరైనటువంటి జవాబు. 30వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 30. ప్రకల్పన లేదా ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నవారు ఎవరు? ప్రాజెక్టు అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొన్నవారు ఎవరు? ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ ప్రాబ్లమాటిక్ యాక్ట్ క్యారీడ్ టు కంప్లీట్ ఇన్ ఇట్స్ నేచురల్ సెట్టింగ్ ఈజ్ సెట్ బై. జవాబు ఆప్షన్ 2 స్టీవెన్సన్ సరైనటువంటి జవాబు. స్టీవెన్సన్ సరైనటువంటి జవాబు. శిశు వికాసం అధ్యాపనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించి 30 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనం క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ని ఒకసారి మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఒకసారి వీటిని కూడా మీ ప్రిపరేషన్లో ఇన్క్లూడ్ చేయండి. ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అలాగే మోడల్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాధన చేస్తూ ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఓకే, సో తర్వాత వీడియోలో మరో క్వశ్చన్ పేపర్ నుంచి మరో 30 ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వీడియోని చివరి వరకు ఎవరైనా చూసుకుంటే వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. వీడియోకు లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.